హలో అండి, అందరూ బాగున్నారా? చాలా బాగున్నారని కోరుకుంటున్నానండి. నేను ఇక్కడ చాలా బాగున్నాను. ఇవాళ సాంబార్ ఇడ్లీ పెడతానండి. దానికి కావాల్సినవన్నీ చూపిస్తాను, మీరు చూడండి. కందిపప్పు, చింతపండు, ఇగండి కరివేపాకు, పచ్చిమిరకాయలు, టమాటాలు, ములక్కాయలు, క్యారెట్ అండి, బెండకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నామండి. వేసుకుని పెట్టుకున్నాం. కందిపప్పు వేసుకున్నామండి. శుభ్రంగా కడుక్కోవాలండి. వాటర్ పోసుకున్నాము. ఇదిగోండి ఇడ్లీ పిండి ఇట్లా రుబ్బుకుని పెట్టుకున్నానండి. ఇడ్లీ వేసుకున్నాము. పిండి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే చక్కగా సూపర్గా వస్తాయి. దూదులు వెళ్ళే వేసుకున్నామండి ప్లేట్లోకి, ఇడ్లీ ప్లేట్లోకి. అంతేనండి, ఎట్లా వేసుకోవాలి. వాటర్ పోసుకున్నానండి దీంట్లో, కుక్కర్లో దీంట్లో పెట్టుకున్నామండి. ఇడ్లీ మూత పెట్టుకున్నానండి. పప్పు అది ఉడికిందండి. మనము తాలింపు పెట్టుకున్నాము. ఇవన్నీ కూరగాయలన్నీను నూనె పోసుకున్నామండి. ఎండుమిరకాయ, తాలింపు దినుసులు, జీలకర్ర, పసుపు అండి కలుపుకున్నాం మంచిగా. కూరగాయలన్నీ వేసుకున్నామండి. కరివేపాకు, ఉల్లిపాయ, ములక్కాయలు, క్యారెట్, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు కలబెట్టుకున్నామండి. ఎట్లా ఉన్నాయి? బాగున్నాయండి, సూపర్గా. మూత పెట్టుకున్నాం. మూత తీసుకున్నాం, కలబెట్టుకున్నాం. మొగ్గినాయండి. ఉప్పు కారం వేసుకున్నాం. ఉప్పు కారం అండి 2 స్పూన్లు పట్టిద్ది. వెల్లుల్లిపాయలు, జీలకర్ర కొట్టుకున్నానండి ముద్ద. చాలా బాగుంది. ఇవన్నీ కలబెట్టుకున్నాం. చింతపండు రసం పోసుకున్నామండి. ఇవి బాగా మరగాలండి. మూత పెట్టుకున్నాం. ఇట్లా బాగా మరగాలండి. చాలా మరిగినాయండి. పప్పు వేసుకున్నాము. సాంబార్ పొడి అండి 2 స్పూన్లు కలబెట్టుకున్నాం. సూపర్గా ఉంటాయండి ఇడ్లీలోకి. ఉప్పు వేసుకున్నామండి. సాల్తో 1 స్పూన్ వేసాము కాబట్టి మూత పెట్టుకున్నాం. మూత తీసుకున్నామండి. ఇడ్లీలు తీసుకున్నాం. స్పూన్ వాటర్లో తడుపుకుని తీసుకున్నాం. ఇడ్లీలు బౌల్లోకి వేసుకున్నామండి. సూపర్గా ఉంటాయండి. బాగా వస్తాయి. దూదలు వెళ్ళే ఉంటాయండి. కాగినాయండి. చాలండి. ఇట్లా కాపీ చేసుకుందామండి. ఇడ్లీలండి. సాంబార్ పోసుకుందాం ఇడ్లీలోకి. సూపర్గా ఉంటుందండి. ఎంత బాగుంటాయో అనుకుంటున్నా. చాలా బాగుంటుందండి. ఏమండి, ప్లీజ్ అండి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇగండి సూపర్గా ఉంటుందండి. ఇట్లా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇడ్లీలు. ఇదిగండి ఎట్లా అండి. కానీ ఈ బెండకాయలు ఇవన్నీ ముక్కలన్నీ కాడ వీటితో పాటు తింటే చాలా మంచిదండి హెల్త్కి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ చేయండి ప్లీజ్ అండి. బాయ్. ఈ ముక్కలతో పాటు ఇట్లా తినచ్చండి ఇడ్లీ. ఇట్లా